హాయ్ హలో వెల్కమ్. వాలంటైన్ రాబోతుంది. వాలంటైన్ వీక్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అసలు ఈ వాలంటైన్ వీక్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తెలియని వారు అయితే తప్పనిసరిగా అంటే ప్రేమికులందరూ కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ప్రేమను ఒక మధుర అనుభూతిలాగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్క ప్రేమికులు ఒకరే కాదు, ఎవరి మధ్య ప్రేమ ఉంటుందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వారాన్ని ఏదైతే వాలంటైన్ వీక్ ఉందో దాన్ని ప్రతి ఒక్కరు జరుపుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే వారంలో ఈ వాలంటైన్ వీక్ ఏదైతే ఉందో అది వారంలో ప్రతిరోజు ఒక్కొక్క రోజుకి ఒక స్పెషల్ ఉంది. అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిజంగా ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రేమికుల రోజు నుంచి కూడా వారం రోజులు ముందు వరకు కూడా ప్రతి రోజు ఒక స్పెషాలిటీగా నిలిచిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఈ వాలంటైన్ వీక్ ను జరుపుకుంటూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈ వీక్ లో అంటే ప్రతిరోజు ఒక్కొక్క స్పెషల్ ఉంది కాబట్టి ఆ స్పెషల్ తో కూడా తను ప్రేమించిన అమ్మాయితో అబ్బాయితో వీళ్ళు ఒకరి మధ్య ఒకరి ప్రేమను ఆ విధంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇది మన సాంప్రదాయం కాదని కొంతమంది అంటున్నప్పుడు కూడా ఏది ఏమైనా పాశ్చాత్య సాంప్రదాయం అయినప్పుడు కూడా దాన్ని మన వాళ్ళు ఎక్కువగా ఇండియాలో ఏదైనా సరే ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రేమ ఒక వర్ణించలేని ఎమోషన్ అనేది కూడా మనలో చాలా మందికి తెలుసు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకునే వారిని మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే తమ ప్రేమను వ్యక్తం చేయాలనుకున్న వారు కూడా వన్ సైడ్ లవర్స్ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికి ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. ఒక లవర్ ను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వన్ సైడ్ లవ్ చేస్తుండే వాళ్ళంతా ఒక బ్యాచ్ గా కూడా మనం చూసుకుంటూ ఉంటారు కూడా. ఇక్కడ సంవత్సరంలో చాలా పండుగలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ప్రేమికుల కోసం మాత్రం ఫిబ్రవరి 14వ తేదీ అంటే ఎప్పుడైతే లవర్స్ డే ఎప్పుడైనా అడగంగానే చిన్న పిల్లల దగ్గర నేను కూడా ముసలి వారి వరకు కూడా టక్కుని సమాధానం చెప్పేస్తూ ఉంటారు. లవర్స్ డే అంటే ఫిబ్రవరి 14వ తేదీ అని మాత్రం చెప్పేస్తూ ఉంటారు. కానీ ఫిబ్రవరి 14వ తేదీకి ఒక స్పెషల్ అనమాట. ఇది ప్రేమికుల కోసం మాత్రం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాలంటైన్ వీక్ చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. దాని గురించి తెలుసుకునే దానికి ఎక్కువగా యువత ప్రేమికులు కూడా కొంత మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రేమికుల కోసం మాత్రమే ఈ వీడియోని స్పెషల్ గా చేస్తున్నాం. తప్పనిసరిగా చివరి వరకు చూస్తే మీరు ప్రేమించిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒకరి మీద ఒకరు ఈ విధంగా ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ వాలంటైన్ వీక్ సంబంధించి ఇక్కడ ప్రేమికుల రోజు నుంచి కూడా వారం రోజుల ముందు వరకు ప్రతిరోజు కూడా ఒక స్పెషాలిటీ ఉందని ముందుగానే మనం చెప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా దీన్ని ఫాలో అవుతున్న విషయం కూడా మనకు తెలుసు. అయితే ఈ వీక్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుండి కూడా స్టార్ట్ అయ్యి 14వ తేదీ వరకు కూడా ఈ వాలంటైన్ వీక్ అనేది కూడా జరుపుకుంటూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. ప్రతి రోజు కూడా ఒక స్పెషల్ గా గుర్తుండిపోయే విధంగా కూడా ఈ వారం అయితే ఉంటుంది. ఈ రోజున జనరల్ గా ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక స్పెషల్ గిఫ్ట్ ను కూడా తను ప్రేమించిన వారికి ప్రజెంట్ చేస్తూ ఉంటారు చాలా మంది ప్రేమికులు. కాబట్టి వాలంటైన్ వీక్ లో పాటించాల్సినటువంటి స్పెషల్ ఏంటో అనేది కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రేమికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే మొదటగా ఈ వారంలో ఏదైతే ప్రేమికుల రోజుకు అంటే ముందుగా వాలంటైన్ వీక్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 7వ తేదీని కూడా స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు అది ఫిబ్రవరి 7వ తేదీ అనేది కూడా ఆ రోజును రోజ్ డే అంటూ ఉంటారు. అంటే ఈ రోజు తమ ప్రేమించిన వ్యక్తితో వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తూ, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు ప్రేమించిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు వ్యక్తం చేస్తూ ప్రేమికులు ఈ గులాబీ పువ్వుని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. గులాబీకి ఏంటంటే ఆ పువ్వును ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ గుర్తుగా కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రేమను పంచుతూ ఈ తమ దగ్గర రెడ్ గులాబీ అంటే ప్రతి గులాబీకి కూడా మళ్ళీ ఒక స్పెషల్ ఉంటుంది. ఈ వారం గురించి చెప్తాం, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రెడ్ గులాబీని ఇచ్చి తమ పార్ట్నర్స్ కు చెబుతూ ఉంటారు, జీవితాంతం మనం కలిసి ఉంటామంటూ కూడా గులాబీ ఇచ్చి కూడా తెలుపుకుంటూ ఉంటారు. గులాబీతో ప్రపోజ్ చేస్తారు. ఈ గులాబీకి ఏంటంటే జీవితాంతం మనం కలిసి ఉందాం,
అనే ఒక ఉద్దేశంతో కూడా ఫస్ట్ రోజ్ డేని కూడా జరుపుకుంటారు. ఆ తర్వాత ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే, అంటే తమను ప్రేమించిన వారికి జీవితాంతం తోడు ఉంటాననేసి కూడా తమ ప్రేమను తెలుపుతూ సపోర్ట్ చేసుకుంటూ ప్రపోజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజునే ఫిబ్రవరి 8వ తేదీని కూడా ప్రపోజ్ డేగా మనం జరుపుకుంటాం. ఈ రోజు ప్రేమికులందరూ కూడా చాలా స్పెషల్ గా ఉంటారు. కొంత ఇక్కడ ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రేమను తమ పార్ట్నర్ కు తెలిపి వాళ్ళ యొక్క సమ్మతిని కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజును కూడా 100% ఇది ఒక స్పెషల్ డేగా అని చెప్పుకోవచ్చు ప్రేమికులకి. ఆ తర్వాత ఫిబ్రవరి 9వ తేదీన మనకి చాక్లెట్ డే అనమాట. ఈ చాక్లెట్ డే ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టపడేటివి చాక్లెట్స్ మాత్రమే. ఎందుకంటే వారికి ఏదన్నా మనం చాలా యాడ్స్ కూడా వస్తుంటాయి, తీయని వేడుక జరుపుకోవాలన్నా శుభకార్యాలలో కూడా మనకి స్వీట్స్ పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ చాక్లెట్స్ ను వారికి ప్రజెంట్ చేస్తూ తమ ప్రేమను కూడా వ్యక్తపరిచే డేగా, ఒక స్పెషల్ డేగా కూడా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. ఏ పండుగకైనా స్వీట్స్ తో మొదలు పెట్టాలి అంటారు కదా, అందుకనే ఈ చాక్లెట్ డేగా ఈ రోజును చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రపోజ్ డే అయిన వెంటనే ప్రేమికులు కూడా చాక్లెట్ డేని కూడా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చాక్లెట్ డేని కూడా ఫిబ్రవరి 9వ తేదీన జరుపుకుంటారు. ఇక ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డే. ఈ టెడ్డీ బేర్స్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలకి ఎక్కువగా ఇష్టపడేటువంటి వస్తువు ఏదైనా ఉందంటే 100% చాక్లెట్స్ తర్వాత టెడ్డీ బేర్స్. ఎందుకంటే వాళ్ళ జీవితంలో అదొక పార్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వారి ఇష్టానికి తగ్గట్టుగానే టెడ్డీ బేర్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే అది కలర్స్ విషయంలో కావచ్చు, లేదా వాళ్ళు ఎటువంటి వాటిని ఇష్టపడతారో అనే దాన్ని తెలుసుకొని ఈ బహుమతిని కూడా మీ భాగస్వామికి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి భాగస్వామికి ఈ టెడ్డీ బేర్స్ ను గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండడం కోసం ఇది కూడా టెడ్డీ బేర్స్ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఫిబ్రవరి 10వ తేదీ టెడ్డీ బేర్స్ డే. ఇక 11వ తేదీన ఏదైతే ఉందో ప్రామిస్ డే అనమాట. ఫిబ్రవరి 11వ తేదీన మనకు ప్రామిస్ డే. అంటే ఈ ప్రామిస్ డే ఏంటంటే మీరు జీవితాంతం మీరు జీవితాన్ని పంచుకోవాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, జీవితాంతం మీరు ప్రేమించిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మీరు జీవితాంతం వాళ్ళతో ఉండాలి అని మీరు పంచుకోవాలి, వాళ్ళతో జీవితాన్ని మనం పంచుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారికి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మీరు ప్రామిస్ చేయడమే ఈ రోజు యొక్క ప్రత్యేకత అనమాట. అంటే జీవితంలో ఎలా ఉండాలనుకోవాలో తమ ప్రేమికులకు చెప్పే మంచి రోజుగా కూడా ప్రేమికులు దీన్ని భావిస్తూ ఉంటారు. అందుకే అది ప్రామిస్ డేగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీన హగ్ డే అనమాట. ఫిబ్రవరి 12వ తేదీన ఈ రోజున మనం ప్రేమించిన వారిని వాళ్ళకి కౌగులింత ద్వారా కూడా వాటిని హగ్ చేసుకొని వాళ్ళకి కౌగిలింతల ద్వారా కూడా మన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎంత పెద్ద సమస్య ఉన్నా మనం ప్రేమించిన అమ్మాయితో ఒక హగ్ తీసుకుంటే అది భార్య కావచ్చు, లేదా మన తల్లిని కూడా మనకి ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు, మనకు కొంత బాగలేనప్పుడు ఏంటంటే ఒక్కసారి మన తల్లిదండ్రులు కావచ్చు, లేదా మనం ప్రేమించిన అమ్మాయిని కావచ్చు, లేకపోతే మన భార్య కావచ్చు, వాళ్ళతో ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఒక హగ్ తీసుకున్నప్పుడు మనకి ఎటువంటివి ఉన్నా కానీ జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కొంత రిలీఫ్ అనమాట. అంటే ఆ హగ్ లో అంత అంటే అమ్మ ఇచ్చేటువంటి ఒక హగ్ ఏదైతే ఉంటుందో ఎంత మధురంగా ఉంటది అంటే నిజంగా అమ్మ ప్రేమకి అమ్మ ఒడిలో మనం బతికి, అంటే అమ్మ ఒడిలో ఆడుకొని మనం ఈ బయట ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి అక్కడి నుండి వస్తాం కాబట్టి అమ్మ కౌగిలింత అనేది నిజంగా జీవితంలో మర్చిపోలేనిది. ఇక ప్రేమించిన అమ్మాయికో అటువంటి కౌగిలింత కూడా మరొక అనుభూతిని కూడా జీవితాంతం కలిసి ఉండేటువంటి అనుభూతిని కూడా మనం ప్రేమించిన అమ్మాయిని లేదా మన భార్యలకు మనం ఆ కౌగిలింత రోజు అంటే హగ్ డే రోజు కూడా ఇలా చేసినట్లయితే మనం కూడా వాళ్ళకి జీవితాంతం గుర్తుండేపోయేటువంటి ఒక అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అందుకనేసి ఈ రోజున ప్రేమికులు కూడా కౌగిలింతల ద్వారా వ్యక్తపరుచుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రేమని. ప్రేమైనటువంటి వ్యక్తులకు వాళ్ళు ఇచ్చేటువంటి కౌగిలింత ఒక సమస్యలను కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. మనం చెప్పుకున్నాం, ప్రేమించిన అమ్మాయి కాదు, అమ్మ ప్రేమలో అమ్మ యొక్క హగ్ చేసుకుంటే ఏంటంటే మన జీవితాంతం తల్లికి ఎంత రుణపడి ఉండాలి. తల్లి మనల్ని ఆ ఒడిలో పెట్టుకొని మనం ఎంత పెంచి పెద్ద చేస్తుంది కాబట్టి ఆ తల్లి ప్రేమకు ఉన్నటువంటి ప్రేమ ఎంతదో సేమ్ ఇక్కడ మనం ప్రేమించిన అమ్మాయిని కూడా ఒక కౌగిలితో మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కొంత సమయం అయితే మనం మర్చిపోతూ ఉంటాం.
దానికి అంత పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అందుకే కౌగిలింతల వల్ల కూడా సమస్యలన్నీ కూడా మర్చిపోయేలా చేస్తుందని కూడా చెప్తూ ఉంటారు. మీరు వారికి ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో అంటే మనం అమ్మాయి కావచ్చు, అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది కూడా ఈ హగ్ ద్వారా కూడా ఎక్కువగా కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంత ఎక్కువగా ప్రేమిస్తున్నారా కూడా ఇక్కడ తెలిసేలా కూడా చేస్తుంది ఈ హగ్ అనేది కూడా. దానికి అంత బలంగా ఇక్కడ కౌగిలించుకోవచ్చు అనే కూడా ఒక అభిప్రాయాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఫిబ్రవరి 13వ తేదీన మనం చూసినట్లయితే కిస్ డే. ఇదేంటంటే ఈ రోజున తమ ఎవరైతే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి అబ్బాయిని, అబ్బాయిని అమ్మాయిని వాళ్ళ ప్రేమను ముద్దుల ద్వారా ప్రేమికులు వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. అంటే ఈ రోజున చాలా జంటలు ముద్దులు పెట్టుకోవడం ఒక ప్రత్యేకతగా భావిస్తూ ఉంటారు. 100% ఏంటి అంటే ఈ రోజున తప్పనిసరిగా మనకి చాలా మంది సైంటిస్టులు కూడా చెప్తూ ఉంటారు, ఒక్కసారి ఒకరు ముద్దు పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొన్ని వేల బ్యాక్టీరియాలు ఒకరి దగ్గర నుండి ఒకరికి వస్తూ ఉంటుంది. అదే విధంగా కూడా ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగనేసి ఎవరిని పడితే వాళ్ళని కాకుండా అంటే దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ ముద్దుల్లో కూడా రకరకాలైనటువంటి ముద్దులు ఉన్నాయి కాబట్టి మరి ప్రేమికులు ఎవరు ఎలా జరుపుకుంటారో అవన్నీ కూడా మనందరికి తెలిసినప్పటికి కూడా ఎవరు ఎలా జరుపుకుంటారు అనేది కూడా వాళ్ళ ఇష్టం, మనం చెప్పాల్సిన పని లేదు. ఈ కిస్ డే కూడా అంత ప్రాముఖ్యత ఉంది. అంటే కిస్ డే చేశారంటే ఇంక వాళ్ళ జీవితంలో 99% వాళ్ళు ఇక 100% వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే అయిపోతారని చెప్పుకోవచ్చు. కానీ ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పెళ్లి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అలాంటిది ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇటువంటి వాటికి కొంత దూరంగా ఉండండి. ఇక వాలంటైన్స్ డేగా ఫిబ్రవరి 14వ తేదీ, 14వ తేదీ అంటే ఫైనల్ డే అనమాట. ఈ రోజు అంటే వాలంటైన్స్ డేగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వారం రోజుల నుంచి ప్రతి రోజుకు ఒక స్పెషల్ డే మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కదా, అదే తరహాలో ఇక్కడ ప్రతి రోజు కూడా ఇక్కడ మనం ఫైనల్ గా ఫిబ్రవరి 14వ తేదీ వచ్చిందంటే మనం ఒక స్పెషల్ డేగా దీన్ని జరుపుకున్నా లేకున్నా ఖచ్చితంగా ఈ వారం రోజులు అంటే 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా మనం జరుపుకోకపోయినా ఫిబ్రవరి 14వ తేదీ మాత్రం 100% ఖచ్చితంగా ఈ రోజున ప్రేమికులు సంబరాలు అయితే చేసుకుంటారు. జీవితంలో వైవాహిక అంటే జీవితానికి అంటే పెళ్లి జీవితానికి కూడా కట్టుబాట్లు తెలిపే విధంగా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పండుగలాగా కూడా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమికులు ఫిబ్రవరి 14వ తేదీ అంటే చాలు ఎవరికి తెలియదు, అసలు ఫిబ్రవరి 14 అంటే ఎవరికి తెలియకనే ఉండదు, లవర్స్ డే అని చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ఫైనల్ గా ఫిబ్రవరి 14వ తేదీన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫైనల్ డేగా అంటే లవ్ ని ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసేటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ గా అందరికీ కూడా ఈ ఏదైతే 7 రోజుల ఇది ఉందో మనం 6 రోజులు 14 ముందుగానే ఒకసారి మా ఛానల్ తరపున కూడా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు వస్తుంది. కాబట్టి ప్రేమికులందరూ కూడా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు, అలాగే ప్రేమికుల రోజు శుభాకాంక్షలు కూడా. ఈ వీడియో తప్పనిసరిగా ప్రతి ప్రేమికులకు నచ్చుతుందని భావిస్తున్నాం. ప్రతి ప్రేమికులు కూడా మీ జీవితంలో 100% మీ ప్రేమ ఇక్కడ చాలా మంది రకరకాలను చేస్తుంటారు. మనం ప్రేమించిన అమ్మాయి కోసం కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ ప్రేమను మీరు పెద్దలని ఒప్పించి మీ ప్రేమను విజయవంతం చేసి పెళ్లి చేసుకోండి. అంతేకాని లేదు ప్రేమించలేదనో ఏదో ఒక అమ్మాయిల మీద దాడులు చేయడం ఇలాంటివి కాకుండా ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుందో, ఎంత ప్రేమిస్తుందో అంత త్యాగానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఎవరు కూడా ప్రేమికులు ఇవి మీరు జరుపుకున్నప్పుడు 100% మీరు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి చూడండి. ఎవరిని మోసం చేసుకోకుండా చూడండి. ఏదేమైనా ప్రేమికులందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్.